శివపార్వతులను మరియు లక్ష్మీదేవిని ఆరాధించడానికి శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనది. ఎందుకంటే సముద్ర మథనం జరిగినప్పుడు వచ్చిన ఆ కఠోర విషాన్ని ఆ పరమశివుడు సమస్త సృష్టిని కాపాడడానికి ఆ కఠోర విషాన్ని స్వీకరించి తన కంఠంలో దాచి నీలకంఠుడిగా మారాడు. విష ప్రభావం తగ్గించడానికి దేవతలు గంగాజలంతో శివుని అభిషేకిస్తారు. అందుకే శ్రావణ మాసంలోని వచ్చే సోమవారాలు శివుని అభిషేకానికి ఎంతో ముఖ్యం. లక్ష్మీదేవి ఉద్భవించిన మాసం శ్రావణ మాసం. సంవత్సరంలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజకు అనూహ్యమే. అయినా కానీ శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించిన అష్టలక్ష్ములను ఒకేసారి పూజించిన ఫలితాన్ని ఇస్తుంది. తల్లి నువ్వే మాకు రక్ష అనే భావంతో మనసారా పూజించడం వలన ఆరోగ్యం, మనశ్శాంతి, ధనం, ధాన్యం ప్రసాదించి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా దీవిస్తుంది అమ్మవారు.